హలో అందరికీ. ఇవాళ నేను గోధుమ పిండితో ఆల్మండ్ కుకీస్ చేశాను. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ అండ్ టేస్టీ. ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో ఆల్మండ్స్ తీసుకుందాం. హాఫ్ కప్. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్. లైట్గా రోస్ట్ చేద్దాం. రోస్ట్ చేశాక ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని చల్లారాక గ్రైండ్ చేద్దాం. ఇవైతే చాలా హెల్తీ అండ్ టేస్టీ. నో మైదా, నో షుగర్ అండి. నేనైతే బెల్లం పౌడర్తో చేశాను. మిక్సీ జార్ తీసుకొని ఆల్మండ్స్ వేసుకొని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేశాక మెత్త పౌడర్ అవుతుంది కదా, అది తీసుకొని పక్కకు పెట్టుకుందాం. వేరే ఒక బౌల్ తీసుకొని బటర్ తీసుకుందాం. హాఫ్ కప్ బటర్ అండి. వెయిట్లో వచ్చేసి 100 గ్రామ్స్. బౌల్లో వేసుకొని బటర్ స్మూత్గా బ్లెండ్ చేయాలి. విస్కర్తో బ్లెండ్ చేయాలండి. నేను చూపించేలాగా చేయాలి. ఇలా స్మూత్గా చేస్తుంటే అది క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేయాలి. చూడండి, క్రీమీ టెక్స్చర్ వచ్చింది. అలా రావాలి. ఇప్పుడు జాగ్రీ పౌడర్ వేద్దాం. హాఫ్ కప్. వెయిట్లో వచ్చేసి 60 to 70 గ్రామ్స్ అండి. ఇది కూడా బ్లెండ్ చేయాలి స్మూత్గా. ఇది కూడా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేలాగా చేయాలి. చూడండి, అలా రావాలి. అలా వచ్చాక మనం గోధుమ పిండి యాడ్ చేద్దాం. 1 కప్ గోధుమ పిండి అండి. వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్. ఇది జల్లించుకోవాలి. పిండి జల్లించుకున్న తర్వాత బ్లెండ్ చేయాలి. నేను చూపించేలాగా బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేశాక దాంట్లో మనం ఫస్ట్ పట్టుకున్న ఆల్మండ్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. ఆ బౌల్లో యాడ్ చేశాక మొత్తం వేసేయాలి. యాడ్ చేసి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. అలాగే 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేయాలి. మిల్క్ పౌడర్ వేశాక మిక్స్ చేయాలి. నేను చూపించేలాగా మిక్స్ చేయండి. మెత్తగా మిక్స్ చేయాలి. తర్వాత మనం చోప్ చేసుకున్న ఆల్మండ్ ఉన్నాయి కదండి, అవి 2 స్పూన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి అవి కూడా మిక్స్ చేయాలి. అలాగే వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలండి. 1/4 స్పూన్ యాడ్ చేశాక దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాక మిక్స్ చేయాలి. ఇట్లా మెత్తగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఇలా రౌండ్గా వస్తుంది. రౌండ్గా వచ్చాక దాన్ని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని మనం ఓవెన్ ప్రీహీట్ చేసుకుందామండి. 170 degrees పెట్టుకొని 10 minutes ప్రీహీట్ చేసుకుందాం. తర్వాత ఒక ట్రే తీసుకొని మనం దాంట్లో బటర్ వేసి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక మనం రెడీ చేసుకున్న మిక్చర్ని తీసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఆ ట్రేలో పెడదాం. చిన్న చిన్న రౌండ్గా చేసుకోవాలి. నేను చూపించేలాగా చేసుకొని ఆ ట్రేలో పెట్టాలి. పెట్టాక దాని మీద చిన్న చిన్న చోప్ చేసుకున్న ఆల్మండ్ ఉంటాయి కదండి, అవి పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకుందాం. 170 degrees to 10 minutes పెట్టుకున్నాం కదండి, అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ 10 minutes హీట్ చేయాలండి. అందులో స్టాండ్ పెట్టి ఆ స్టవ్ మీద అలా చేయాలి. ఇప్పుడు ఓవెన్లో 170 degrees 15 minutes పెట్టుకోవాలండి. నేను చూపించేలాగా పెట్టుకోండి. 15 minutes పెట్టాను నేను టైమర్. చూడండి ఎలా అవుతున్నాయో. బేక్ అయ్యాయండి, ఇట్లా ఉబ్బాయి. ఇప్పుడు రెడీ అయ్యాయండి. చూడండి, కుకీస్ రెడీ. ఆల్మండ్ కుకీస్ రెడీ అయ్యాయండి. చూడండి, చాలా బాగున్నాయి. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెష్ అండ్ బేక్డ్ ఆల్మండ్ కుకీస్. లోపల స్మూత్గా, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి.